హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో హైదరాబాద్లో ఉన్న శిల్పారామ్. దీంట్లో ఎంట్రింగ్ అవ్వడానికి మనకి 60 రూపీస్ టికెట్ తీసుకుంటాడు. చిన్న వాళ్ళకైతే 20 రూపీస్ తీసుకుంటాడు. చాలా పెద్ద ప్లేస్ ఇది. మనం ఎటు వెళ్ళినా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాము. అందుకే ఎంట్రింగ్ లోనే మ్యాప్ ఉంటది. ఇక్కడ మనం ఫోటో షూట్స్ కూడా తీసుకోవచ్చు, కానీ గార్డెన్ మాత్రం చాలా నీట్ గా ఉంచాలి. ఇక్కడ క్లాసికల్ డాన్సెస్ కూడా సండే జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే బోటింగ్ అన్నమాట. మనం బోటింగ్ చేయాలనుకుంటే బోటింగ్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ అని రాశాడు. అక్కడ డక్స్ కూడా ఉంటాయంట. మేము వెళ్ళేసరికి డక్స్ ఏం కనిపించలేదు, కానీ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడే మనకి బోనాలు సందడి కనిపించేలా డిజైన్ చేశారు. బోనం ఎత్తుకుని వచ్చేటట్టు పక్కన పోతిరాజు. ఇక్కడ వచ్చేసి మట్టి కుండలు చేస్తున్నాడు అనమాట. ఇక్కడేమో పొలం దున్నుతున్నట్టు పెట్టారు. ఇక్కడ చాలా శిల్పాలు పెట్టారు. ఇది ట్రైబల్ లైఫ్ స్టైల్ అంట. బయట బోర్డు పెట్టారు. శిల్పాల్లా లేవు, రియల్ మనుషుల్లా ఉన్నాయి ఇవి. ఇక్కడ మనకి సంక్రాంతికి ఎలా ఉంటుందో అలా పెట్టారు. గంగిరెద్దులు, హరిదాసు. ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నట్టు పెట్టారు. ఈ పక్కన వచ్చేసి చిలక జ్యోతిష్కం చెప్తున్నట్టు పెట్టారు. మనం ఏమేం పనులు చేస్తామో శిల్పాలు కూడా అలాగే డిజైన్ చేశారు. ఇది వచ్చేసి ధాన్యం దంచుతున్నట్టు పెట్టారు. ఇక్కడ తలదూతున్నట్టు పెట్టారు. వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారో మనకు బోర్డు మీద రాశారు. ఈవిడైతే వంట చేస్తుంది. ఇక్కడేమో ఒక ఆవిడ ఇస్త్రీ చేస్తున్నట్టు పెట్టారు. ఇక్కడ వడ్రంగి పని చేస్తున్నట్టు పెట్టారు. ఇక్కడ కమ్మర్ పని చేస్తున్నట్టు పెట్టారు. ఇక్కడ ఇత్తడి పాత్రలు తయారు చేస్తున్న విధానము. ఇది నేతవారి ఇల్లు అంట. అంటే బట్టలు నేస్తారు కదా, అది. మేము వెళ్ళేసరికి 4 అయిపోయింది. అయినా అక్కడ నైట్ టైం బాగుంటది. ఇక్కడ తోలు బొమ్మలాట కూడా ఆడిస్తారు. ఇక్కడ చాలా ట్రెడిషనల్ గా ఉంటది. ఇక్కడ ట్రెడిషనల్ జ్యువెలరీ, ట్రెడిషనల్ బట్టలు కూడా దొరుకుతాయి. ఇక్కడ బోటింగ్ చేసి వాటర్ లో ఫిషెస్ ని కూడా పెంచుతున్నారు. శిల్పారామ్ లో 8 feet ఉన్న ఒక అతను ఉండేవాడు. అతను చూడడానికి కూడా చాలా మంది వచ్చేవారు, కానీ ఇప్పుడు అతను లేడు. ఇక్కడ పిల్లలు ఆడుకుంటా కూడా చాలా బాగుంది. ఉయ్యాలలు కూడా చాలా పెట్టారు. ఇంతకు ముందు అయితే పెద్ద పెద్ద ఉయ్యాలలు పెట్టేవారు, చెక్కవే. ఇప్పుడు అలా లేదు, తీసేశారు. 2 ఉయ్యాలలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ బాగా చిన్నపిల్లలు ఆడుకునే పెట్టారు. ఇక్కడ చాలా రకాల బర్డ్స్ కూడా పెట్టారు. నెమళ్ళు, బాతులు, రకరకాల బర్డ్స్ కూడా ఉన్నాయి. నైట్ అయిపోవడం వల్ల మాకేం కనిపించలేదు. ఇక్కడ చాలా కుందేలు పిల్లలు ఉంటాయి. అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి. మేము చూసేసరికి 2 కనిపించినాయి. ఇక్కడ వచ్చేసి రకరకాల రాళ్ళు, వాటి మీద పేర్లు కూడా రాశారు. ఇక్కడ అలాగే వాటర్ ఫాల్ కూడా ఉంది. చూడండి, లోపలికి వెళ్ళిపోయి కుందేలు పిల్లలన్నీ పడుకున్నాయి. మా మున్ను వైషు డాన్స్ చేస్తున్నారు చూడండి. మా వైషు అయితే చాలా బాగా వేసింది. మా మున్ను సిగ్గుపడిపోతుంది. మేము అడగ్గా 2 స్టెప్లు వేసింది. మా లల్లి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మాకన్నానే. ఇక్కడ చాలా మంది డ్రాయింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వీళ్ళ దగ్గర పెన్సిల్ డ్రాయింగ్, కలర్ డ్రాయింగ్ ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మన ఫేస్ డ్రా చేసిస్తారు. సంక్రాంతి టైంలో ఇక్కడ చాలా బాగుంటుంది. గంగిరెద్దులను తీసుకొచ్చి ఆడిస్తారు. ఇక్కడ చాలా రకాల బొమ్మలు పెట్టారు. నైట్ టైం కదా, చాలా షాప్స్ కూడా క్లోజ్ ఉన్నాయి. మేము ఇంకా జ్యువెలరీ షాప్స్కి, డ్రెస్సెస్ షాప్స్కి ఏమి వెళ్ళలేదు, టైం సరిపోలేదు. ఎక్కడ దొరకలేనివి శిల్పారాంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దొరుకుతాయి. చెక్క బొమ్మలు, మట్టి పాత్రలు, పింగాలి కప్పులు, పింగాలి బొమ్మలు, ఇలా డిఫరెంట్ గా దొరుకుతాయి. ఇక్కడ ప్రతి ఐటమ్ బట్టే కాస్ట్ ఉంటది, కానీ రేర్ గా దొరికే ఐటమ్స్ కదా, అందుకే అంత డిమాండ్. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఊరు గుర్తుకొస్తే శిల్పారాం వెళ్తే చాలు, ఊర్లో ఉన్న ఫీలింగే వస్తుంది. శిల్పారాం లో ఉన్నంతసేపు హైదరాబాద్ లో ఉన్నట్టు ఉండదు, మన ఊరు గుర్తొస్తుంది. ఇక్కడ లైటింగ్స్ కూడా బాగా సెట్ చేశారు. ఇక్కడ శిల్పారాం బయట కూడా నైట్ టైం చాలా బాగుంటది. ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.